హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నాగోబా జాతర తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. ఇది రాష్ట్రంలోని అతిపెద్ద జాతరల్లో ఒకటి. ఈ జాతరను ముఖ్యంగా రాజ్గోండ్ మరియు ప్రధాన ఆదివాసులే జరుపుకుంటారు. నాగోబా జాతర అనేక సంవత్సరాలుగా జరుగుతున్న ఒక సాంప్రదాయ వేడుక. నాగోబా దేవుడు నాగుపాము రూపంలో ఉన్న ఒక దేవత. ఈ జాతరలో ప్రజలు నాగోబా దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తారు మరియు తమ మొక్కులను చెల్లిస్తారు. క్రీస్తు శకం 740లో కేస్లాపూర్ వడియేరు శేషసాయి అనే నాగభక్తుడు ఉండేవాడు. నాగదేవతను దర్శించుకునేందుకు ఓసారి నాగలోకానికి వెళ్ళాడు. నాగలోక ద్వారపాలకులు శేషసాయిని అడ్డుకొని దర్శనానికి వీల్లేదన్నారు. అతడు నిరుత్సాహానికి గురై తిరిగి పయనమవుతూ పొరపాటున నాగలోకం ద్వారాలను తాగుతాడు. తన ద్వారాలను సామాన్య మానవుడు తాకిన విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోతాడు. ఈ సంగతి తెలుసుకున్న శేషసాయి ప్రాణభయం పట్టుకుని తనకు తెలిసిన పురోహితుడిని కలిసి నాగరాజును శాంతింపజేసే మార్గం తెలుసుకున్నాడు. 7 కడవల ఆవు పాలతో పాటు పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం, పెసరపప్పు 7 రకాల నైవేద్యాలు సమర్పించి 125 గ్రామాల మీదుగా పయనిస్తూ పవిత్ర గోదావరి నీటిని తీసుకొచ్చి నాగరాజుకు అభిషేకం చేశాడు. ఆయన భక్తికి మెచ్చిన నాగరాజు కేస్లాపూర్లో శాశ్వత నివాసం ఏర్పరచుకున్నాడు. ఆ స్థలమే నాగోబాగా ప్రసిద్ధికెక్కింది. ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం నాగరాజు విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు గిరిజనులు. ఈ జాతరలో మిశ్రం వంశస్థులు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ పూజలు చాలా ప్రత్యేకమైనవి మరియు వాటిని చాలా భక్తితో నిర్వహిస్తారు. జాతరలో గిరిజనులు సాంప్రదాయ నృత్యాలు మరియు పాటలు పాడతారు. ఈ జాతర వారి సంస్కృతిని మరియు సాంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ జాతర తెలంగాణ సంస్కృతికి ఒక ముఖ్యమైన భాగం మరియు ఇది ప్రతి సంవత్సరం వేలాది మందిని ఆకర్షిస్తుంది. పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మిశ్రం వంశీయులు 20 మంది గిరిజనులు వెంటరాగా కొత్త కుండలతో కడెం మండలంలోని గొడిసిర్యాల ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి జలాన్ని తీసుకొచ్చేందుకు బయలుదేరతారు. దీంతో జాతర ప్రారంభమైనట్టే. ఈ జలాన్ని తీసుకురావడానికి కేస్లాపూర్ నుంచి గోదావరి దాకా కాలినడకన 80 కిలోమీటర్లు వెళ్తారు. కేస్లాపూర్ చేరుకొని జాతర ప్రాంగణంలోని గిరిజనులు చెప్పుకునే ప్రాశస్త్యం గల మర్రి చెట్టు కింద విడిది చేసి అమావాస్య రోజు రాత్రి నాగోబాకు కొత్త కుండల్లో గోదావరి తెచ్చిన నీళ్లతో అభిషేకం చేస్తారు. తరువాతే క్షీరాభిషేకం చేసి గిరిజన ఆచారాల మేరకు పూజలు నిర్వహిస్తారు. జాతరకు వచ్చే మిశ్రం వంశీయులు వేలాది మంది ఉన్నా వారు వంట చేసుకునేది మాత్రం 22 పొయ్యిల మీదే. ఈ పొయ్యిలు ఎక్కడ పడితే అక్కడ పెట్టడానికి వీల్లేదు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగేందుకు ప్రత్యేక అరలు ఉన్నాయి. ఆ దీపాల కాంతుల వెలుగులో 22 పొయ్యిల్లో మిశ్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేసుకుంటారు. మిగతా జాతుల వారు ఎక్కడైనా వంట చేసుకోవచ్చు. జాతర సందర్భంగా ఏర్పాటయ్యే దర్బారుకు ఒక ప్రత్యేకత చరిత్ర ఉన్నాయి. 63 ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు ఎలాంటి సౌకర్యాలు లేవు. నాగరికులంటేనే ఆదివాసులు పరిగెత్తేవారు. గిరిజనుల వద్దకు అధికారులెవరూ వెళ్లేవారు కాదు. అప్పుడే భూమి కోసం, భుక్తి కోసం సాయుధ పోరాటం చేసిన కొమరంభీం సంఘటన జరిగింది. ఈ సంఘటనతో ఉలికిపడ్డ నిజాం ప్రభువులు గిరిజన ప్రాంతాల పరిస్థితులు, గిరిజనుల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు ప్రముఖ మానవ పరిణామ శాస్త్రవేత్త ప్రొఫెసర్ హైమర్ డార్ప్ను ఆదిలాబాద్ జిల్లాకు పంపారు. ఆయన దృష్టి జాతరపై పడింది. కొండలు, కోనలు దాటి వచ్చే గిరిజనుల సమస్యలను తెలుసుకొని పరిష్కరించేందుకు జాతరలో దర్బార్ ఏర్పాటు చేయాలని అనుకున్నాడాయన. దీన్ని ప్రొఫెసర్ హైమర్ డార్ప్ 1946లో మొదట నిర్వహించాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నారు. జాతర చివరి రోజున జరిగే ఈ దర్బార్కు గిరిజన పెద్దలు, తెగల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరవుతూ ఉంటారు. నాగోబా పూజల అనంతరం నాగోబా ఆలయ ఆవరణలో ఉన్న పుట్టను మట్టితో మెత్తడంలో మిశ్రం వంశీయుల అల్లుళ్ళు పెద్దపీట వేస్తారు. అల్లుళ్ళు మట్టితో కాళ్ళను తొక్కి మెత్తగా చేస్తే కూతుళ్లు ఆ మట్టితో పుట్టను అలికి మొక్కులు తీర్చుకుంటారు. అల్లుళ్ళు మట్టిని తొక్కడందుకు వారికి ప్రత్యేక నజరాన అందచేయడం సాంప్రదాయం. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు.